వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అవునండి, మరి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఒక అమ్మాయి ఈ విధంగా మరి సాక్ష్యం చెప్తుందండి. ఏమని అంటే, మరి తనకి 10th క్లాస్ వరకు కూడా తను మ్యాథ్స్లో చాలా కూడా వీక్గా ఉండేదంటండి. అయితే తను ఒక మాట చదువుకుందంట. ఏంటి అంటే, మరి మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అని చెప్పేసి ఆ మాట చదివినప్పుడు మరి ఆమె ప్రార్థన చేసుకుందంటండి. ఏమనంటే, ప్రభువా, మరి నాకు ఈ 10th క్లాస్ మ్యాథ్స్ నాకు రావడం లేదు, ఇది నాకు చాలా హార్డ్గా ఉంది అని చెప్పేసి ప్రార్థన చేసి ప్రభు వద్ద నుంచి ఆ జ్ఞానము ఆ అమ్మాయి అడిగిందంటండి. అయితే మరి చాలా మంచి మార్క్స్తో మరి ఆ మ్యాథ్స్లో ఆమె పాస్ అవ్వడం జరిగిందంటండి. అంతేకాకుండా మరి నెక్స్ట్ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అందులో కూడా చాలా మంచి మార్క్స్తో మరి మ్యాథ్స్లో అమ్మాయికి రావడం జరిగిందంటండి. తర్వాత కూడా అమ్మాయి బీటెక్ మ్యాథ్స్ ఓరియంటెడ్గా ఆమె తీసుకోవడం జరిగిందంటండి. అయితే ఆమె చెప్తుందనమాట, నాకు జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు జ్ఞానం దయచేయమని చెప్పి నేను ప్రతి ఇయర్ కూడా ఇప్పటి నుంచి దేవుడు నాకు మంచి మార్క్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అమ్మాయి సాక్ష్యం చెప్పడం జరిగిందండి. అవునండి, మరి సొలొమోను మహారాజు ఆయన అడుగుతున్నారు, నీకేం కావాలి అని చెప్పేసి మరి దేవుడు మరి ప్రత్యక్షమై మరి అడిగినప్పుడు మరి ఆయన అంటున్నారు, మరి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి ఆయన అడగడం జరిగిందండి. కానీ ఎప్పుడైతే మరి జ్ఞానం అడిగారో మరి ఆ కోరిక దేవుని కంటే చాలా ఇష్టంగా ఉందంటండి. అందుకని ఆయన అడగకపోయినప్పటికీ కూడా మరి ఆయనకి ఐశ్వర్యము మరి ఇదంతా కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగిందండి. మరి చూడండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చాను. అవునండి, దేవుణ్ణి మనం ఏమడగాలి? దేవుణ్ణి మనము జ్ఞానం అడగాలి, తెలివి అడగాలి, వివేచన అడగాలి. అవునండి, దేవుని బిడ్డలుగా మరి దేవుని నుంచి వచ్చే జ్ఞానము మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అంటున్నారు. తెలివి, వివేచన ఇవన్నీ కూడా దేవుని నుంచి వస్తాయి కాబట్టి మరి దేవుని నుంచి అడిగి మనము పొందుకొనవలసిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చిన. అవును ప్రభా, తండ్రి జ్ఞానం దయచేయండి ప్రభా, తెలివి దయచేయండి, వివేచన దయచేయండి ప్రభా, మీరే సహాయం చేయమని దేవా నేను అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో మేము ఎలాగ జీవించాలి, ఎలాగా మేము ముందుకెళ్ళాలి తండ్రి నాయన ప్రభా, యేసయ్య, ఎలాగ మీ అందు మేము భయభక్తులు కలిగి ఉండాలి, వీటన్నిటి విషయాలలో తండ్రి ఎలాగ మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అన్నిట్లో కూడా మాకు జ్ఞానం దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.